పోటీతత్వం క్రీడాస్ఫూర్తి ఉండాలని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా చిక్కాల కిరణ్ కుమార్ నేతృత్వంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొంతసేపు బ్యాటింగ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. 10 ఏళ్లుగా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చిక్కాల కిరణ్ను అభినందించారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఆర్ఎం స్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్రావు, రమణయ్య మాస్టారు, బండి మహేంద్ర, శ్రీను, పవన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కిరణ్ మీరు కొట్టండి, క్లాప్స్ మీరు కొట్టండి. డేవిడ్ మీ పేరు చెప్పాలా? మీ జనక్రామ్ మా తమ్ముడు. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి క్రికెట్ క్లబ్ మన ఆర్ఎస్ఆర్ క్రికెట్ టీం తరఫున క్రికెట్ పోటీలు మన చిక్కాల కిరణ్ నాకు గత 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా నమ్మకస్తుడు, క్రికెట్టే తన ఇదిగా పెట్టుకుంటాడు. మెయిన్గా ఆటల పోటీలు అందరితో ముఖ్యంగా క్రికెట్. నాతో వచ్చి ఇలా వాళ్ళంతకుముందు వాళ్ళ మిత్రుడి స్మారకార్థం పెట్టేవాడు, అలాగే సంక్రాంతి పోటీలు పెట్టేవాడు. అలాగే 11వ సంవత్సరం అయిన ఇప్పుడు కూడా క్రికెట్ పోటీలు పెడదామన్నా అని అడిగాడు. అలాగే కంటిన్యూ చేయండి, నా సహకారం ఎప్పుడు అందిస్తానని చెప్పాను. దీన్ని అందరూ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని, కొన్ని టీములు గెలుస్తాయి, ఓడిపోయిన వాళ్ళు కూడా నైరాశ్యం చెందకుండా ఇది సరదాగా స్పోర్ట్గా తీసుకుని అందరూ ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి సెలవులకి, ప్రతి సంక్రాంతి సెలవులకి పెడుతున్నాడు. కిరణ్ అభినందించాలి మనం. ఎందుకంటే ఇది ఊరినే ఏదో 1 రోజు 2 రోజులు పెట్టేది కాదు, వారం పాటు దీన్ని నిర్వహిస్తున్నాడు. ప్రయాసతో కూడింది, ఆర్థికంగా కూడా చాలా తోడ్పాటు అందరితో అవసరం. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద చిల్డ్రన్. అలాగే ఈ స్కూల్లో అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి కూడా మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 11 అని చెప్పి ఇది 11వ సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ టోర్నమెంట్కి ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు ఫౌండర్ అయినటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ అన్నగారు వచ్చి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్లో మొత్తం 38 టీంలు పాల్గొనడం జరిగింది. ఇది 9వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఈ టోర్నమెంట్ని మేము ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే మాకు మా వెనకుండి ఎంతో సపోర్ట్గా ఉన్న మండవ మురళీకృష్ణ అన్నగారు సపోర్ట్తోనే. ఎందుకంటే అన్న సపోర్ట్ లేకపోతే ఇంత దిగ్విజయంగా మేము ఈ టోర్నమెంట్ని ఈ సంవత్సరం జరిపేవాళ్ళం కాదు. అట్లాగే 17వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వచ్చి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. అలాగే ఈ టోర్నమెంట్కి ఫస్ట్ ప్రైజు 20,000, సెకండ్ ప్రైజు 10,000, థర్డ్ ప్రైజ్ 7,000, ఫోర్త్ ప్రైజ్ 5,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 5,000గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన అనంతరం యథావిధిగా ఒక ఆనవాయితీలాగా మేము 10 సంవత్సరాల నుంచి చివరి రోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడాకారులు, క్రీడాభిమానులు, వెటరన్ ప్లేయర్సు, ప్రేక్షకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు స్కూల్ ఉన్నా కానీ మాకు పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ గారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి వెంకట్రావు సార్ గారికి ప్రత్యేకమైన, రవణ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే స్కూల్ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సార్ ఈరోజు మైక్ వాడము రేపటి నుంచి యథావిధిగా అంటే దానికి కూడా మాకు ఒప్పుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న హెచ్ఎం గారికి. అలాగే మరొకసారి మేము ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరపడానికి ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ తరపున చిక్కాల కిరణ్ కుమార్ మరియు బండి మహేంద్ర మరియు తదితరులు టీం మెంబర్లు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 11 సంవత్సరాల నుండి ఈ గ్రౌండ్లో ఈ యొక్క టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరము మన మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో కిరణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పోటీల్ని అందరూ విరివిగా పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.